నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. ప్రస్తుతం దేశంలో రాజకీయాలు బీజేపీ ఏం చేయాలనుకుంటే అది జరిగే తీరుగా ఉన్నది. అమిత్ షా చాణక్యుడు అనే పేరుగాంచాడు, మోడీ గొప్ప లీడర్ అనే పేరు గాంచాడు. ఈ రెండు విషయాలు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ చాలా ప్లాన్డ్గా ప్రచారం చేస్తూ వస్తుంది. అమిత్ షా కన్ను ఎక్కడ పడితే అక్కడ నాశనం అవుతుంది, నిజం చెప్పండి సర్వనాశనం అవుతుంది. కానీ వాళ్ళ దృష్టిలో అమిత్ షా ఒక టార్గెట్ చేశా అంటే ఆయన కన్ను పడిందంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చి తీరుతుంది. బెంగాల్ టార్గెట్ చేశాడు, బెంగాల్లో ప్రభుత్వం వచ్చింది. ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తున్నాడు. బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ సర్వనాశనం అయిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్న ఎంపీలు 28లో 20 మంది బీజేపీలో చేరలేదు, కానీ బీజేపీలో చేరినట్టే. ఎందుకు? ఎవ్వరికి ప్రపంచంలో దేశంలో ఎవ్వరికి తెలియని ఒక పార్టీ నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా, అది ఎవరికి తెలియని కూడా తెలియదు, అందులో చేరారు. ఎందుకు? ఎన్డీఏలో భాగస్వాములు అవ్వడానికే, బీజేపీలో చేరడానికే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అమిత్ షా టార్గెట్ చేస్తే ఏదైనా జరుగుతుంది. సగం ఓట్లు ఉన్నా లేకపోతే 10% ఓట్లు లేకపోయినా సరే గెలవడం ఎట్లా అనేది అమిత్ షా చేసి చూపిస్తాడు. అది గొప్ప చాణక్యుడు అని ప్రచారంలో ఉన్నది. అలాంటి చాణక్యుడికి, అలాంటి అమిత్ షాకు, బీజేపీకి గట్టి దెబ్బ కొట్టాడు కర్ణాటకలో డీకే శివకుమార్, ప్రస్తుతం ముఖ్యమంత్రి. నిన్న అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. మొత్తం 7 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినాయి. 7 ఎమ్మెల్సీ సీట్లలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలవగలిగిన సీట్లు 4, బీజేపీ ఖచ్చితంగా గెలవగలిగిన సీట్లు 2. ఇంకొక సీటు ఎవరికీ బలం లేదు. ఏం జరిగింది? కాంగ్రెస్ 5 సీట్లకు నిలబెట్టారు, బీజేపీ 2 సీట్లకు నిలబెట్టింది. బీజేపీ ఎన్డీఏ భాగస్వామి అయిన జనతాదళ్ ఎస్కు 1 సీట్ ఇచ్చింది. అంటే ఎన్డీఏ 3 సీట్లు నిలబడింది, కాంగ్రెస్ 5 సీట్లు నిలబడింది. మొత్తం 8 మంది అభ్యర్థులు నిలబడ్డారు. అక్కడ ఉన్నది 7 మాత్రమే. కాంగ్రెస్కు ఉన్నవి 135 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి ఉంది 66 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్కు 18 మంది ఎమ్మెల్యేలు. కానీ జరిగిన వ్యవహారంలో జేడీఎస్ బీజేపీ ఏం చెప్పాయి? మీ ఆత్మ ప్రబోధానుసారం ఓట్లేయండి. ఎందుకంటే అక్కడ జేడీఎస్ కూడా లేదు, 29 ఓట్లు రావాలి. జేడీఎస్ బీజేపీ ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి బీజేపీ జేడీఎస్ కలుపుకొని కూడా జేడీఎస్కి 18 ఓట్లే ఉంటాయి. బీజేపీ నుంచి ఇంకొక 6 ఓట్లు దీనికి పడితే 18, 6, 24 ఓట్లు పడ్డా గెలవదు. కాబట్టి జేడీఎస్ బీజేపీ ఏం చెప్పింది ఎమ్మెల్యేలకు? మీ ఆత్మ ప్రబోధానుసారం ఓట్లేయండి అంటే జేడీఎస్కు ఓట్లేయండి, జేడీఎస్ అభ్యర్థికి, ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లేయండి అని పిలుపునిచ్చారు. జరిగిందేంటి? ఆత్మ ప్రబోధానుసారం తమ పార్టీకి వ్యతిరేకంగా కొంతమంది ఓట్లేశారు. కానీ ఎవరేశారు? వాళ్ళు జేడీఎస్కు వ్యతిరేకంగా జేడీఎస్ వాళ్ళు, బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కు ఓట్లేశారు. ఆశ్చర్యంగా లేదా? దేశంలో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏమో మొత్తం బీజేపీ భయపెడుతున్నది అందరినీ. ఈడీ దాడులతో, సిబిఐ దాడులతో, ఇన్కమ్ ట్యాక్స్ దాడులతో, ఎన్ఐఏ దాడులతో భయపెడుతున్నది. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను భయపెట్టి వాళ్ళ వైపు గుంజుకుంటున్నది. ఎన్నికల కమిషన్ తన చేతిలో పెట్టుకుని ఎన్నికల్లో గెలుస్తున్నది. భయానక వాతావరణం ఉంది భారతదేశంలో. అమిత్ షా ప్లాన్ ఏది ప్లాన్ వేస్తే అది సక్సెస్ అయ్యే పరిస్థితున్నది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్లాన్కు విరుద్ధంగా, వ్యతిరేకంగా అక్కడ కాంగ్రెస్కు అధిక ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 16 ఓట్లు అధికంగా వచ్చాయి. దానికి ఉన్న 135 మంది ఎమ్మెల్యేలు ఉంటే దానికి 161 ఓట్లు వచ్చినాయి. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచాడు. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు 5 గెలిచారు. వాళ్ళు 4 గెలవాల్సి ఉండే 5 గెలిచారు. జేడీఎస్ అభ్యర్థి ఓడిపోయాడు, ఆయనకు 14 ఓట్లు మాత్రమే వచ్చినాయి. దాదాపు ఎన్డీఏ కూటమిలో 12 ఓట్లు తక్కువ పడ్డాయి. 12 ఓట్లు తగ్గిపోయినాయి ఎన్డీఏ కూటమిలో. ఎందుకు తగ్గిపోయినాయి? ఎవరికి వేశారు, ఎవరెవరు వేశారో ఓట్లు ఇప్పుడు తేలాల్సి ఉంది. జేడీఎస్ వాళ్ళు ఎంతమంది క్రాస్ ఓటింగ్ చేశారు, బీజేపీ వాళ్ళు ఎంతమంది క్రాస్ ఓటింగ్ చేశారు అనేది తేలాల్సి ఉంది. 8 మంది బీజేపీ వాళ్ళు, 4 జేడీఎస్ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారు అనేది ఇప్పటి వరకు అందుతున్న వార్తలు, అధికారిక వార్తలు కాదు, అందుతున్న వార్తలు, వస్తున్న సోర్సెస్ చెప్తున్న వార్తలు ఏంటంటే 8 మంది బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కి ఓట్లేశారు, 4 జేడీఎస్ వాళ్ళు కాంగ్రెస్కి ఓట్లేశారు, 12 మంది. మొత్తం వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి 16 కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఓట్లేసి ఉంటారు. స్వతంత్రులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా ఓట్లేసి ఉంటారు. అంటే ఇప్పుడు అమిత్ షా చాణక్యానికి నిజంగా ఇది ఒక పెద్ద శరాఘాతం. బీజేపీ ఓడిపోవడం ఏంది? తక్కువ ఓట్లు ఉన్నా గెలుస్తుంది కదా. అది 50 ఓట్లు అవసరమైతే 20 ఉన్నా సరే ఇంకో 30 మందిని కొనగలదు, గెలవగలదు. అట్లాంటిది ఓడిపోవడం ఏంటి? ఇంత దెబ్బ పడింది వాళ్ళ. చిన్నదేం కాదు ఇది, చాలా చిన్న సంఘటన, ఒక ఎమ్మెల్సీ సంఘటన కాదు ఇది. ఏ మాత్రం అడ్డంకులు లేకుండా దూసుకుపోతున్న బీజేపీకి ఇది ఒక
ఖచ్చితంగా దెబ్బే. ఒక్క చోట స్టార్ట్ అయి ఉండొచ్చు, ఇంకా మిగతా చోట్ల కూడా ఇది పోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ విధంగా ఒక పార్టీలో ఉంటూ ఇంకొక పార్టీకి క్రాస్ ఓటింగ్ చేయడం అనేది ప్రజాస్వామ్యబద్ధమా? అది కాంగ్రెస్ చేసినా, బీజేపీ చేసినా, ఇక్కడ కాంగ్రెస్ చేసినా, అంతకుముందు టీఆర్ఎస్ చేసినా, అది రాజ్యాంగబద్ధమా? ప్రజాస్వామ్యానికి అది సరైనది అవుతుందా? అది అసలు ప్రశ్న. ఇవాళ అమిత్ షా చాణక్యాన్ని డీకే శివకుమార్ చాణక్యం దెబ్బతీసి ఉండొచ్చు కర్ణాటకలో, కానీ ఇది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసింది. కర్ణాటకలో కాంగ్రెస్ డీకే శివకుమార్ ప్రజాస్వామ్యాన్ని దెబ్బకొట్టాడు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అదే పని చేస్తున్నది, ప్రజాస్వామ్యాన్ని నలిపేస్తున్నది, కాళ్ళ కింద తొక్కేస్తున్నది, రాజ్యాంగాన్ని సర్వనాశనం చేస్తున్నది. ఒక పార్టీలో గెలిచి ప్రజలు ఆ పార్టీలో ఉన్నందుకు అతనికి ఓటేశారు, ఆ పార్టీ టికెట్ మీద పోటీ చేస్తున్నందుకు ఓటేశారు. కానీ ఆయన వెళ్ళి ఆ పార్టీ చెప్తున్న దానికి విరుద్ధంగా, పార్టీ నిర్ణయించిన దానికి విరుద్ధంగా ఇంకొకళ్ళకు ఓటేయడం అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకం. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం, ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం అనేది ఈరోజు అతి మామూలు విషయం అయిపోయింది. తెలంగాణలో అదే జరిగింది, టీఆర్ఎస్ టైంలో అదే జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ టైంలో అదే జరుగుతుంది, దేశవ్యాప్తంగా అదే జరుగుతుంది. బెంగాల్లో ఇవాళ అదే జరిగింది, బీజేపీ చేసింది బెంగాల్లో. గతంలో కర్ణాటకలో బీజేపీ అదే చేసింది, మహారాష్ట్రలో అదే చేసింది బీజేపీ. ప్రతి రాష్ట్రంలో బీజేపీ అదే చేస్తున్నది. మధ్యప్రదేశ్లో చేసింది. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, గోవాలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం అనేది ఒక పనిగా పెట్టుకున్నది. రాజ్యాంగ విరుద్ధంగా నడవడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నది బీజేపీ. అదే దారిలో ఇవాళ డీకే శివకుమార్ నడిచాడు. కానీ ఎవరు నడిచినా ఇది ఈ దేశానికి నష్టం, ఈ దేశ ప్రజాస్వామ్యానికి నష్టం, ఇది ఈ దేశ ప్రజల ప్రయోజనాలకు నష్టం, ఇది ఈ దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్ళడానికి ఇలాంటివే కారణాలు అవుతున్నాయి. ఈ దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకెళ్ళడం అనేది బీజేపీ చేస్తున్న పని. అది ఆ బీజేపీ చేస్తున్న పనికి డీకే శివకుమార్ కూడా ఉపయోగపడుతున్నాడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు కూడా, ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని రాహుల్ గాంధీ చెప్తున్నారు ఆయన, ఆ పార్టీ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఆర్ఎస్ఎస్ బీజేపీలు ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళు కూడా అదే పని చేస్తే అర్థం ఏమున్నది? ఇంకా దీనివల్ల దేశం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అన్నిటికీ దెబ్బే. దీని ప్రజలు ఎంతకాలం చూస్తూ కూర్చుంటారో తెలియదు, కానీ ఏదో ఒక రోజు ప్రజలు మాత్రం ఖచ్చితంగా తిరగబడతారు ఇలాంటి పనులన్నింటికి వ్యతిరేకంగా. థ్యాంక్ యూ వెరీ మచ్.